మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు ఫారెన్ వెళ్ళావు కదా, వెళ్ళి ఎన్నో రోజులు అవ్వలేదు, అప్పుడే రిటర్న్ వచ్చేసావేంటి? అక్కడుంటే నేనొక్కదాన్నే బాధపడాలి. ఇక్కడికి వస్తేనే కదా నిన్ను బాధ పెట్టగలిగేది, కిరణ్కి నిన్ను దూరం చెయ్యగలిగేది. నిన్నే నిషా, అప్పుడే వచ్చేసావేంటి? ఇక్కడ కొన్ని పనులు పెండింగ్ లో ఉండిపోయాయి ఉషా, అవి పూర్తి చేసుకుని వెళ్దామని వచ్చాను. ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ అయిపోతే నాకు ఇక టెన్షన్ తప్పుతుందని రావాల్సి వచ్చింది. నీకు పెండింగ్ ఉన్న పనులేంటో, నువ్వు ఫినిష్ చేయాలనుకునే ఆ బ్యాలెన్స్ ఏంటో నాకు బాగా తెలుసు నిషా. అది నీ వల్ల కాని పని. కిరణ్, మన బిజినెస్ మ్యాటర్ ఫోన్లో చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించావ్? దానికోసం మాట్లాడాలి, కాస్త టైం ఇస్తే చాలు. నిషాకి ఒక సహాయం చేయాలి. నువ్వు కాదనువనే నమ్మకంతోనే నిన్ను నిషాకి హెల్ప్ చేయమని అంటున్నాను. సరే, మాట్లాడదాం. నేను వీలు చూసుకొని నీకు చెప్తాను. పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ కిరణ్. ఇట్స్ ఓకే. బాయ్ కిరణ్. బాయ్ ఉషా. నిషా మీకు ఫోన్ చేసిందా? నిన్నేదో బిజినెస్ పని మీద కలవాలని ఫోన్ చేసింది, పైగా అమ్మకి కాల్ చేయించి రికమెండ్ కూడా చేయించింది. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ పద వెళ్దాం. మేడం గారు, తన గురించి మరీ అంతగా ఆలోచించక్కర్లేదు. అదంత పనికొచ్చే పని కూడా కాదు. దయచేసి కారెక్కండి, మనకి వేరే చాలా పనులున్నాయి. ఏంటి సంజయ్, ఎందుకు డల్గా ఉన్నావు? సంజయ్, నువ్వు ఇంకా డల్గా ఉండాల్సిన అవసరం లేదు. మనము మన సొంత బిజినెస్ పెడుతున్నావు, దాన్ని నువ్వు సక్సెస్ఫుల్ గా నడిపిస్తావు. నీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాం. యు జస్ట్ డోంట్ వరీ. నేను ఇప్పుడు ఆలోచిస్తోంది ఫ్యూచర్లో రాబోయే సక్సెస్ గురించి కాదు మేఘన. మరి పాస్ట్లో మీ నాన్నగారితో నేను ప్రవర్తించిన తీరు గురించి. పెద్దవారని కూడా చూడకుండా కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ఆ స్వర్ణ వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడం ఇష్టం లేదన్న విషయాన్ని కొంచెం కన్విన్సింగ్గా చెప్పాల్సింది. ఇప్పుడు మావయ్య గారిని ఎలా ఫేస్ చేయాలా అని కొంచెం గిల్టీగా ఉంది. నాన్న మన మంచి కోరుకునే వ్యక్తి. నువ్వేదో ఆవేశంగా మాట్లాడేసినంత మాత్రాన ఆయన ఏదీ మనసులో పెట్టుకోరు. ఇప్పుడు నాన్న వస్తున్నారు కదా, ఆయనతో మాట్లాడితే నీ మనసు తేలిక పడుతుంది, సరేనా? హాయ్ సంజయ్, బాగున్నావా? ఏంటి సంజయ్ ఎందుకో చాలా డల్గా కనిపిస్తున్నాడు? అబ్బే ఏం లేదు నాన్న, ఆ రోజు మీతో దురుసుగా ప్రవర్తించారని కొంచెం డల్గా ఉన్నారు. అవును మావయ్య, నేను ఆ రోజు మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సిందే. పెద్దవారని కూడా చూడకుండా పరుషంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. చూడు సంజయ్, నేను నీకు పిల్లనిచ్చిన మావని. మీ మేలు కోరుకుంటాను, కానీ మీరు చేసే చిన్న చిన్న తప్పుల్ని నేను పట్టించుకోను. అయినా నువ్వు క్షమించాల్సినంత తప్పేం చేయలేదు. నీకు వాళ్లతో కలిసి బిజినెస్ చేయడం ఇష్టం లేదు, దాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పావు.
దానికి నువ్వేదో పెద్ద నేరం చేసినట్లు క్షమాపణ చెప్పడం ఏంటి? ఒకవేళ నువ్వు నా విషయంలో తప్పుగా మాట్లాడినా పిల్లనిచ్చిన మామగా నా కూతురి కోసం మీ ముందు నేను ఎన్నిసార్లైనా తగ్గుతాను, తల వంచుతాను. అదే ఇందాకటి నుంచి నేను చెప్తున్నాను నాన్న. వింటే కదా, వచ్చిన దగ్గర నుంచి అలా మూడీగానే ఉన్నారు. సరే సరే, ఇంతకీ నీ ఉద్దేశం ఏంటో చెప్పు సంజయ్. ఏం లేదు మావయ్య, నాకు మా శత్రువులతో కాకుండా ఇంకెవరితో అయినా బిజినెస్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంకా నీకేమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ అంటూ ఏం లేవు మావయ్య, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిజినెస్ పెట్టాలి. అమ్మ కంపెనీలో ఉండి పనిచేయడం ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కంపెనీ నుంచి బయటికి రావాలి. నా సొంత కంపెనీ పెట్టుకొని నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఇదే మాట మీద ఉండు. మీ చేత ఒక మంచి బిజినెస్ పెట్టించి మిమ్మల్ని ఎవ్వరూ ఊహించలేని స్థాయిలో నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్స్ మావయ్య. నన్ను ప్రూవ్ చేసుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వృధా పోనివ్వను. ఈ బిజినెస్ ప్రపంచంలో ఒక బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్గా నిలబడతాను. కానీ ఒక్క విషయం సంజయ్, నువ్వు సెపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావన్న విషయం మీ అమ్మగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా తెలియకూడదు. ఎందుకు మావయ్య? తెలిసిందంటే ఆదిలోనే నీకు అడ్డంకులు ఏర్పడతాయి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ విషయం అమ్మ వరకు వెళ్ళదు. దట్స్ గుడ్ సంజయ్. నీకు మంచి రోజులు మొదలయ్యాయి. నీకోసం నువ్వు బతికే జీవితం రాబోతోంది. అవును మావయ్య, నేనుగా జీవించాలి. నన్ను నేను గొప్పగా చూపించుకోవాలి. అలా జరగాలంటే ఈ బిజినెస్ని త్వరగా స్టార్ట్ చేయాలి. సంజయ్, ఒకవేళ నువ్వు మళ్ళీ పనికిరాని ఆలోచనలతో ఈ బిజినెస్ విషయం పక్కన పెట్టావనుకో, నేను వెంటనే బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాను. నీకు ఆ ఛాన్స్ రానివ్వలే మేఘన. ఏం జరిగినా ఎవరు అడ్డొచ్చినా ఈసారి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, అంతే. మీరు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తే నేను కంఫర్ట్గా మీతో ఉంటాను. సరే సంజయ్, నువ్వు బిజినెస్ ఎలా చేయాలి అనే ప్లాన్లో ఉండు. ఎలా బిజినెస్ పెట్టించాలనే పనిలో నేనుంటాను. సరే మావయ్య, మేము వెళ్తాం. ఓకే సంజయ్. బాయ్ నాన్న. బాయ్ మేఘనా. మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. నేను ఎప్పటి నుంచో ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పినప్పుడు సొంత బిజినెస్ మనకి ఎంత తృప్తినిస్తుందో నాకు అర్థం కాలేదు మేఘన. మనకి విలువ తగ్గినప్పుడే ఇలాంటి విలువైన ఆలోచనలు వస్తాయేమో. ఇప్పటికైనా మీ విలువను మీరు గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? పద. సంజయ్, మేఘన నీతో కలిసి బయట నుంచి వస్తోందేంటి? మీ ఇద్దరూ కలిసి బయటికి ఎప్పుడు వెళ్ళారు? నిన్నేరా అడిగేది. అంటే మా మావయ్య గారిని కలవడానికి వెళ్ళామమ్మా. మీ మావయ్య గారిని కలవడానికి వెళ్ళారా?